తెలుగు రాష్ట్రాల్లో అనసూయ అన్వేష్ పైన ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. అనసూయ అన్వేష్ పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతోంది. వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా పెరుగుతూనే ఉన్నారు. అమ్మాయిల డ్రెస్సింగ్ పైన ఇప్పుడు తెలంగాణ మంత్రి సీతక్క కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నచ్చినట్టు ఉంటా, మీరేమైనా చేసుకోండి అంటే కుదరదు. అమ్మాయిల డ్రెస్ కంఫర్ట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం నీట్గా కూడా ఉండాలి. కొందరు మహిళలు నాపై కోపం రావచ్చు, కానీ నా వస్త్రధారణ అయితే ఇలాగే ఉంటుందన్నారు సీతక్క. ఇక మా పిల్లలకు కూడా మంచి బట్టలు వేసుకోమని చెప్తాను. నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి, కంఫర్ట్గా కూడా ఉండాలి. అమ్మాయిలు వేసే బట్టలను బట్టే అబ్బాయిల చూపు కూడా ఉంటుందని సీతక్క అన్నారు. సో ఇప్పుడు సీతక్క వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. సో అటు నాన్ వేషణ కూడా రెచ్చిపోతూ ఉన్నాడు. అనసూయ కూడా నేను ఒక వీడియో చేస్తూ పారాసైట్స్ ఉన్నాయి, నా చుట్టూ పారాసైట్స్ ఉన్నాయి, నేను వాటిని కంట్రోల్ చేయాలా లేదా వాటికి అగెయిన్స్ట్గా పోవాలా, లేదు వాటిని ఎదుర్కోవడానికి స్ట్రెంగ్త్ని పెంచుకోవాలా అంటూ ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, దట్టు ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి మంత్రే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ సదరు మంత్రే డ్రెస్సింగ్ విషయంలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఇటువంటి సమాధానం చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా సీతక్క ఈ సూపర్ గుడ్, సో తను నిజంగా నిర్భయంగా మాట్లాడుకొచ్చారు. సో అట్ ది సేమ్ టైం ఆ రకంగా ఉండే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.